काफी सारे చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ సంధ్య మేడం గుడ్ మార్నింగ్. సో ఎక్కడో ట్రావెల్ చేస్తున్నారు, గ్రేట్. ఆన్ ఫీల్డ్ వర్క్ లో ఉన్నారు. సో ఇవాళ మీ అందరితో కలవడము చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నది, ఉత్సాహకరంగా ఉన్నది. సో ఎందుకు అంటే మార్నింగ్ మార్నింగ్ మన టీంలో ఎక్సైట్మెంట్ పీపుల్ ని చూడాలి అండ్ డ్రీమర్స్ తో కలవాలి, డ్రీమర్స్ తో మాట్లాడాలి. దీనికన్నా ఆ మంచి ఆరంభం అంటే మంచి ఏమంటారు, గ్రేట్ స్టార్టింగ్ ఆఫ్ ది డే అంటారు. ఒక ప్రతిరోజు ఒక మంచి శుభంతో స్టార్ట్ అవ్వాలి అని చెప్తారు కదా. సో దీనికన్నా మంచి శుభం ఏమున్నది లైఫ్ లో. సో డ్రీమర్స్ తో కలవడము, డ్రీమర్స్ తో మాట్లాడుకోవడము అండ్ చూడండి, మనము ఇంత మార్నింగ్ అందరము ఆ ఇది సెకండ్ ఏమంటారు జూమ్ అవుతుంది నాకు. సో ఈ అన్ని జూమ్స్ మనం మార్నింగ్ మార్నింగ్ అటెండ్ చేసుకుంటూ మన లైఫ్ ని ఒక దిశ మనం ఇస్తున్నాం. ఓకే. సో లైఫ్ లో డ్రీమ్ ఉంటేనే దిశ వస్తది. అండ్ డ్రీమ్ లేకపోతే ఏం దిశ మనకు కనిపించదు అండ్ ఎక్కడో మనము వెళ్తా ఉంటాము. అది అంటారు కదా, ఒక 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 పతంగ్ ఉంటది కదా. పతంగ్ ఇట్లా గాలిలో మనం ఎగిరేస్తాము, కానీ దాని యొక్క దారము మన చేతుల్లోనే ఉంటది. సో ఆ పతంగి ఎటువైపు మలపాలి, లెఫ్టా రైటా, ఏం చేయాలి, అది మన చేతుల్లో ఉంటది అది. సో పతంగ కంట్రోల్లో ఉంటది, కానీ ఎప్పుడైతే మన చేతుల నుంచి అది అది జారిపోయింది అనుకోండి, కాట్ అంటారు, అంటే కట్ అయిపోయింది. సో అది ఎక్కడ పోయి పడుతుంది మనకు తెలియదు. గాలిలోనే ఉంటది, కానీ ఎక్కడ పోతుంది మనకు అర్థం కాదు. అండ్ ఒక రోజు పడిపోతుంది. సో మన లైఫ్ కూడా మన చేతుల్లో ఉండాలి అనుకుంటే మనము డ్రీమ్ తీసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం డ్రీమ్ తీసుకుంటామో మన లైఫ్ లో, ఆ పతంగ్ మన చేతుల్లో ఉంటది. ఎట్లా ఉంటది, మన లైఫ్ ని కూడా మనం మన చేతుల్లో పట్టుకున్నట్టు ఉంటది. సో దానికి ఎటువైపు మలపాలి, ఎట్లా మనం తీసుకుపోవాలి అనేటిది, ఎంత స్పీడ్ కి తీసుకుపోవాలి, ఏ దారిలో తీసుకుపోవాలి, మన మన కంట్రోల్లో ఉంచాలి అనుకుంటే దానికి చాలా అవసరం ఉంటది ఎడ్యుకేషన్. ఓకే. ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక, ఒక ప్రాసెస్ మనకు చాలా అవసరము. అండ్ మనం లక్కీ ఉన్నాము, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ప్రాసెస్ లో, సిస్టమ్ లో మనం పని చేసుకుంటా ఉంటున్నాము. సో ఇంత గొప్ప అవకాశం మన జీవితంలో రావడం అనేటిది, ఇది మన సౌభాగ్యం. చూడండి, ఎక్కడైనా మీరు కొన్ని ఫ్యామిలీస్ లో, కొన్ని ఆ మనము సమాజంలో చూస్తే ఎక్కడ డ్రీమ్ లేదు, అక్కడ లైఫ్ చిన్న భిన్నంగా ఉంటది. ఏం చెప్పినా నేను, ఎక్కడైతే డ్రీమ్ మాటలు లేవు, డ్రీమ్ ఆలోచన లేవు, అక్కడ లైఫ్ మొత్తం పీసెస్ లో ఉంటది. ఓకే, చిన్న భిన్నంగా ఉంటది. డబ్బు ఉండొచ్చు, కానీ మిగతా అన్ని జర గడబడ్ గడబడ్ అంటే కంట్రోల్ ఉండకపోవడం వలన ఏదో లైఫ్ లో ఓకే పీసెస్ పీసెస్ అయిపోతుంది. కానీ ఎక్కడైతే డ్రీమ్ మాటలు ఉంటాయి, ఎక్కడైతే డ్రీమ్ గురించి ఏదో మనం చేయాలి, సాధించాలి అని ఉంటది, అక్కడ మీకు ప్రణాళిక, ఓకే డిసిప్లిన్, ఓకే అక్కడ యూనిటీ, అక్కడ ఏదో ఒక సింక్రొనైజేషన్ అంటారు, మనం హార్మోనీ అంటాము. కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పని చేయాలి, ఏదో ఉత్సాహంగా ఉండాలి. ఓకే, ఎక్కడో మనం పరిగెత్తుకుంటా ఉంటున్నాము. సో దిస్ ఇస్ వాట్. నార్మల్లీ మీరు రోడ్ మీద నడుస్తున్నారు అనుకోండి. ఓకే. సో అకార్డింగ్ టు సైన్స్, ఎవరికైతే డ్రీమ్ ఉంటది వాళ్ళు జర్ర ఫాస్ట్ వాకింగ్ చేస్తారు. అండ్ ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటది లైఫ్ లో, వాళ్ళు ఇట్లా ఇట్లా ఆరామ్సే ఇటు చూసుకుంటూ అటు చూసుకుంటూ వాకింగ్ చేస్తారు. మీరు జస్ట్ రోడ్ మీద ఇట్లనే చూడండి, యూ విల్ అండర్స్టాండ్. సో ఎవరికైతే ఒక ఒక గమ్యం చేరుకోవాలి అని ఉంటది, వాళ్ళు జబ్ 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 ఫాస్ట్ రన్ చేస్తారు. ఎందుకు అంటే నేను వెళ్ళాలి, చేరుకోవాలి, టైం అవుతుంది. సో ఎవరికైతే ఏం లేదనుకోండి, వాళ్ళు ఆరాంసే ఇట్లా పోతా ఉంటారు.
సో దీని యొక్క నిదర్శనం ఏమున్నదంటే లైఫ్ లో మనకు ఒక డ్రీమ్, ఒక గోల్, రైట్, ఒక సాధించేది, ఒక కోరిక లోపల నుంచి అది ఆ తపన అని అంటాము. అది ఉంటే లైఫ్ లో ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. వర్షం వస్తే కూడా ఏం ఫరక్ పడదు, చలి ఉంటే కూడా ఏం ఫరక్ పడదు. ఓకే, గాలి ఉంటే కూడా ఫరక్ పడదు, ఎండ ఉంటే కూడా ఫరక్ పడదు. ఎందుకు అంటే మన మన మైండ్ లో ఒక ఫిక్స్ గోల్ ఉన్నది అండ్ దాని గురించి మన లోపల తపన ఉన్నది, ఏం సాధించాలి సాధించాలి అని. కానీ ఏం లేదనుకో, ప్రతి దానికి ప్రాబ్లమే ఉంటది. అబ్బా గాలి ఉన్నది, అబ్బా ఎండ ఉన్నది, అబ్బా బాబా వర్షం ఉన్నది, 3 రోజుల నుంచి వర్షం, ఏం చేయాలి. ఓకే, అబ్బా బాబా చాలా చలి ఉన్నది. సో మైండ్ అటువైపు ఉంటది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను నా మాటని స్టార్ట్ చేస్తా. ఓకే, సో ఒక సముద్రం ఉంటది కదా, సముద్రం అనుకోండి, లేకపోతే నది తీరున అనుకోండి. ఓకే, సో జస్ట్ 1 మినిట్, పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. జస్ట్ 1 మినిట్, నేను డోర్ క్లోజ్ చేస్తా. జస్ట్ వన్. ఎస్. సో ఆ, ఒక నది తీరున మంచి ఇట్లా గాలి ఉన్నది, ఆ ఇట్లా వాటర్ ప్రవహిస్తుంది. లేకపోతే అనుకోండి సముద్రంలో మంచి ఇట్లా ఇట్లా వేవ్స్ వస్తున్నాయి. అక్కడ ఇద్దరు కపుల్ కొత్తగా, రైట్, ఇప్పుడే పెళ్లి అయింది వాళ్ళకు, జస్ట్ హనీమూన్ కి అక్కడ వెళ్ళినారు, అక్కడ కూర్చున్నారు. ఓకే, సో కూర్చున్న తర్వాత వాళ్ళకు ఫుల్ రొమాంటిక్ సిచ్యువేషన్ ఉంటది. రొమాంటిక్ అంటే ప్రతిదీ మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఏం సముద్రము, అబ్బా ఏం గాలి, అబ్బా ఎంత బాగున్నది, ఆ చంద్రుడు చూడు, ఇది వెలుతురు చూడు, ప్రతి దాంట్లో ఒక మంచిగా పాజిటివ్ గా రొమాంటిక్ గా ఉంటది. కానీ అదే కపుల్ ఒక 20 ఇయర్స్ తర్వాత అక్కడ పోయినారు అనుకోండి. ఓకే, కిరికిరి కిరికిరి ఉంటది. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇక్కడ చేసినావు, నువ్వు ఇదా చేసినావు, నువ్వు ఇది బరాబర్ చేయలే, అది బరాబర్ చేయలే. అదే సముద్రం ఉంటది, అదే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ పోతే మైండ్ మొత్తం డిస్టర్బ్. ఎంత గాలి వస్తుంది ఇక్కడ, పో ఇక్కడ నుంచి పోదాం ఇంటికి, ఏమున్నది ఇది ఇదిగో ఇట్లా ఉన్నది, ఇదిగో అట్లా, అది ఇది, రాత్రి. సో అక్కడ ఏం మారింది, ఏం మారిందంటే ఇక్కడ ఆలోచననే మారింది. ఓకే, సో అక్కడ కొత్తదనం ఉన్నది, సంథింగ్ న్యూ ఉన్నది, సంథింగ్ లైఫ్ లో వచ్చేది ఉన్నది, సంథింగ్ న్యూ ఉన్నది. ఎప్పుడైతే అది ఆ న్యూనెస్ కళ అని ఉంటది, అప్పుడు లైఫ్ లో సుఖం ఉంటది. ఓకే, సో ఎప్పుడైతే అది పోతది, కొత్తదనం పోతది, సో అప్పటి నుంచి మన లైఫ్ లో ఏముంటే కూడా దాంట్లో మనకు సుఖం ఉండదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో ఎప్పుడైతే ఒక గోల్ ఉంటది, కొత్తది వచ్చేది ఉంటది, అప్పుడు ఉత్సాహం ఉంటది. సో నేను అనుకుంటున్నా ఇక్కడ ప్రతి వ్యక్తి దగ్గర ఒక గోల్ ఉన్నది, అని ఏదో సాధించాలి, కొత్తది మన జీవితంలో మనము సాధించేది ఉన్నది అని ఉంటే మీ లోపల చాలా ఉత్సాహం ఉంటది. ఈ మీటింగ్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మార్నింగ్ జూమా అదే ఉంటది, ఆ సార్ అదే మాట్లాడతారు, ఏముంటది నాకు తెలుసు. ఇట్లా ఒకవేళ థాట్ వస్తుంది అంటే మన లోపల గోల్ అండ్ డ్రీమ్స్ లో ఇంకా గడబడి ఉన్నది, అది కనిపిస్తలేదు. మబ్బులు మబ్బులు ఉన్నాయి, క్లౌడీ ఉంటే మనకు సూర్యుడు కనిపించదు కదా, వెలుతురు తగ్గిపోతుంది కదా. అట్లా మనకు డ్రీమ్స్ మీద ఆ ఆ మబ్బులు అంటే క్లౌడ్స్ అంటారు కదా తెలుగులో, క్లౌడ్స్ కి ఏమంటారు, మబ్బులు అంటారా. సో మన డ్రీమ్స్ మీద ఆ మబ్బులు వచ్చేసినాయి, కనిపిస్తలే మనకు, చీకటి వచ్చేస్తుంది. సో క్లియర్ ఉండాలి. ఎప్పుడైతే అది క్లియర్ ఉంటది, మనకు ఏం సాధిస్తున్నాము అనేటిది ఉత్సాహం ఉంటది మన లోపల. ప్రతి మీటింగ్ మనకు అబ్బా అని కనిపిస్తది. ఓకే, మేఘాలు, రైట్,
మేఘాలు ఉంటే, థ్యాంక్ యూ మల్లేష్ గారు. సో మేఘాలు మన మన డ్రీమ్స్ కి మన మధ్యలో మేఘాలు వచ్చేసినాయి, ఏం కనిపిస్తలేదు అక్కడ. ఓకే. సో నేనేమన్నానంటే లైఫ్ లో ఒక దిశ రావాలి అనుకుంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ మనము కాలేజ్ జాయిన్ చేసి లేకపోతే స్కూల్ నుంచి ఏబిసిడి నుంచి పుస్తకాలు పట్టుకుంటూ రోజు టిఫిన్ డబ్బా తీసుకొని హోంవర్క్ చేసుకుంటూ రైట్ స్కూల్ కి వెళ్ళాలి, అది కాదు. స్వామి వివేకానంద్ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఓకే. ఎడ్యుకేషన్ అంటే ఏమున్నదంటే ఆల్రెడీ మనిషి లోపల పర్ఫెక్షన్ ఉన్నది, కానీ దానికి బయటికి తీయాలి, మేనిఫెస్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు స్కూల్ కాలేజ్ కి రిలేటెడ్ అని చెప్తలేను ఇక్కడ. ఓకే. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటది అంటే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పారు. ఓకే. ఎడ్యుకేషన్ ద్వారా మనిషి లోపల ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రావాలి, మైండ్ అనేటిది పెరగాలి, ఒక స్కిల్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటది అట్లా మన మైండ్ ఉండాలి. ఓకే. మన మన ఇంటలెక్ట్, మన ఆలోచన సరళి ఎక్స్పాండ్ కావాలి. చిన్న చిన్నగా ఆలోచించే వాళ్ళకు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు వాళ్ళు. పెద్దగా ఎక్స్పాండెడ్ ఫామ్ లో మనం ఎప్పుడైతే థింకింగ్ చేస్తామో, ఓకే, అండ్ ఆ థింకింగ్ వలన వన్ కెన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. ఆ థింకింగ్ తీసుకొని ఆ వ్యక్తి తన కాళ్ళ మీద స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు ప్రతి సిచ్యువేషన్ లో, అప్స్ అండ్ డౌన్స్ లో. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. అండ్ ఆ అట్లాంటివి ఎడ్యుకేషన్స్, ఓకే, ఇదంతా ఎట్లా ఉన్నదంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అంటారు దానికి. దీనికి ఏమంటారు అంటే మన మైండ్ కి ట్రీట్మెంట్ అంటారు, మైండ్ ఫుడ్ అంటారు మన భాషలో. రోజు మనము వ్యక్తికి భోజనం పెడుతున్నాము, రోజు బిర్యానీలు తిను, రోజు కూరగాయలు తిను, రోజు పళ్ళు తిను. ఓకే. సో అది మైండ్ గురించి కాదు, అది బాడీ గురించి మనం తింటున్నాము. మస్తు తింటున్నాము, రోజు రకరకాల భోజనాలు మనం తింటున్నాము. మొన్న మేము లంచ్ కి వెళ్ళినాము ఆల్ డ్యూ సిటీస్, జూబ్లీ హిల్స్ ఏరియాలో. సో అక్కడ ఆల్మోస్ట్ 150 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉండే. వెజ్ ఉండే, నాన్ వెజ్ అయితే ఇంకా ఉండే. నేను అయితే చూడలేదు, నాన్ వెజ్ గురించి అంత ఐడియా లేదు. కానీ అదంతా ప్లేట్లు నింపుని అందరూ కొంచెం కొంచెం తింటే కూడా ఈ జాగా సరిపోదు మనం, అన్ని ఐటమ్స్ అక్కడ ఉండే. సో మనిషి ఇన్ని హోటల్స్, ఇన్ని రెస్టారెంట్స్, ఇన్ని దాబాస్ ఎందుకు తయారు చేసిండు అంటే ఓకే, ఈ ఈ బాడీకి భోజనం పెట్టడానికి. కానీ మైండ్ కి భోజనం పెట్టడానికి ఎక్కడ ఉన్నది డాబా, ఎక్కడ ఉన్నది రెస్టారెంట్, ఎక్కడ ఉన్నది హోటల్, ఎక్కడ ఉన్నది? దీనికి కూడా తినిపియాలి కొంచెం. అండ్ ఆ తినిపియాలి అనుకుంటేనే మనకు వరల్డ్ లో ది బెస్ట్ సిస్టమ్ ఉన్నది, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఉన్నది. ఓకే. ఆ ప్రాసెస్ మనకు విన్నింగ్ టీమ్ ఉన్నది. ఓకే. సో ఒక ఫేమస్ ఆథర్ ఉన్నారు, మెల్కామ్ ఎక్స్ అని ఆయన పేరు. ఆయన ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ ఇస్ ద పాస్పోర్ట్ ఆఫ్ ది ఫ్యూచర్. ఓకే. ఎడ్యుకేషన్ ఇస్ ద పాస్పోర్ట్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ ఫర్ టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ ఇట్ టుడే. ఓకే. ఎడ్యుకేషన్ ఏమున్నదంటే మీ భవిష్యత్తు గురించి పాస్పోర్ట్ ఉన్నది, రేపటి గురించి ఎవరైతే ఇవాళ తయారీ చేస్తున్నారు వాళ్ళ గురించే ఇది ఉన్నది అని చెప్తున్నారు. రేపటి గురించి ఇవాళ ఎవరైతే తయారవుతున్నారు, తయారీ చేస్తున్నారు వాళ్ళ గురించే ఈ ఎడ్యుకేషన్ ఒక పాస్పోర్ట్ లాగా ఉన్నది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ రాబోయే రేపు బాగుండాలి, దాని గురించి ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో మనం అందరం ఉన్నాము. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అంటే ఇది కాలేజ్ కాదు, ఓకే, ఇది ఇది స్కూల్ కాదు. నేనంటాను ఇది ది బెస్ట్, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీ ఉన్నది. ఎక్కడైతే మనిషి తన లోపల ఉన్న సక్సెస్ క్వాలిటీస్ ని బయట తీసుకురావచ్చు.
స్వామి వివేకానంద్ గారు చెప్పినట్టు ఓకే పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్ బట్ వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇట్ అవుట్ సైడ్. ఆ మంచి గుణాలు సక్సెస్ గుణాలు మనిషి లోపల ఆల్రెడీ ఉంటాయి, కానీ దానికి బయటికి తీయాలి. ఆ ప్రాసెసే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఓకే, సో మనం రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నాము. అండ్ చూడండి, ఇట్లాంటి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు దొరికిన తర్వాత కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓకే, కాలేజ్ జాయిన్ అయిపోతే డిగ్రీ రాదు. కాలేజ్ లో మన పిల్లలకి అడ్మిషన్ ఇప్పించేసినాము, డబ్బులు కట్టేసినాము, అండ్ కాలేజ్ కి మనము పంపిస్తున్నాము. కానీ ఇంజనీర్ అయిపోతారా, లేకపోతే డాక్టర్ అయిపోతారా, డిగ్రీ వచ్చేస్తుందా? డిగ్రీ దాని యొక్క అర్థం ఏమున్నదంటే ఇతనికి ఆ అర్హత ఉన్నది. డాక్టర్ అయిపోయిందంటే డాక్టర్ కి తెలిసింది ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఆపరేషన్ చేయొచ్చు, ఏదైనా జబ్బుకి ట్రీట్మెంట్ చేయొచ్చు అని దాని యొక్క ప్రూఫ్ అది డిగ్రీ అంటే. ఓకే, ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేసిందంటే ఓకే ఇతను ఇంజనీర్ అయిండు, ఇతను బిల్డింగ్లు కట్టొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు, లేకపోతే ఆటోమొబైల్ దాంట్లో ఇతను పర్ఫెక్ట్ అయిపోయిండు. దాని యొక్క సర్టిఫికేట్ అది. అంటే మనిషి రెడీ అయిపోయిండు, మనిషి లోపల అది తయారైపోయింది. ఏం తయారైపోయింది? డాక్టర్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ తయారైపోయింది, ట్రీట్మెంట్ ఎలా చేయాలి హీ నోస్ ఇట్, అతనికి తెలిసిపోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే బిల్డింగ్ ఎట్లా కట్టాలి మొత్తం తన లోపల ఉన్న ఆ క్వాలిటీ తయారైపోయింది. సో అట్లనే మనం కూడా విన్నింగ్ టీమ్ లో ఉన్నందుకు ఓకే ఎప్పుడైతే మనము ఒక్కొక్క సెషన్ అటెండ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తామో, అండ్ దాంట్లో ఒక సెషన్ వస్తుంది, గో క్రౌన్ లాంటి ఒక సెషన్ వస్తుంది. ఆ సెషన్ మనకు నేర్చుకున్న తర్వాత మన లోపలే నువ్వు డియూసిడి అవడానికి తయారుంటావు అని చెప్తుంది. యూ కెన్ బికమ్ డియూసిడి, యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, మీ కలలు మీరు నిజం చేసుకోవచ్చు అని మీ లోపల నుంచే రైట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. డిగ్రీ అంటే ఏమున్నది? డిగ్రీ ఒక కాగితం కాదు అది. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను, అందు గురించి అట్లా మాట్లాడతాను. ఓకే, డిగ్రీ అంటే ఒక కాగితం కాదు. నేను ఎంబీబీఎస్ అయిపోయినా డిగ్రీ ఉన్నది నీ ఫోటో ఫ్రేమ్ చేసి ఇట్లా పెట్టుకోవడానికి కాదు అది. అది నువ్వు తయారైపోయినావు అని, నీ లోపల ఆ గుణము ఉన్నది, వచ్చేసింది, నువ్వు ఇప్పుడు తయారైనావు అని. సేమ్ మనం కూడా గోకురం లాంటివి మీటింగ్ కి పోతే రైట్ యు ఆర్ రెడీ ఫర్ క్రౌన్, నువ్వు 1 లక్ష ఇన్కమ్ సంపాదన చేసుకోవచ్చు, నీ లోపల అర్హత ఉన్నది అని ఒక మాట మన లోపల కూడా 100% వచ్చేస్తాయి. అది మా లోపల వచ్చింది, అందు గురించి మేము ఇవాళ అది చేసుకుంటూ ఇక్కడి వరకు ఉన్నాము. అది సీమాచారి గారు, సవిత గారు వాళ్ళకు అనిపించింది, అది సంధ్యా మేడం కి, భరత్ ఫ్యామిలీకి అనిపించింది. ఓకే, అది శ్రీనివాస్ జాలా గారు, జాల శ్రీనివాస్ కి అనిపించింది, మనోహర్ గారికి అనిపించింది, అట్లా ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు అనిపించింది. అందు గురించి ముందుకు వెళ్తున్నారు, సాధించారు, లైఫ్ టోటల్లీ మారిపోయింది. సో జీవితం మారాలి అనుకుంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 400 అబౌవ్ పీపుల్ ఉన్నారు అనుకుందాము. ఓకే, ఇప్పుడు 400 పీపుల్ అందరూ ఇవాళ నేను ఆ నాకు చాలా ఇట్లా అనిపిస్తుంది నేను డాక్టర్ అయిపోవాలి అని. ఎంతమంది ఇక్కడ డాక్టర్ అయిపోతారు, అయిపోగలరు? ఎస్ సార్ నోవా అనుకోండి. సో అందరు ఇప్పుడు డాక్టర్ కాలేరు, ఒక వ్యక్తి కూడా కాలేరు. ఎందుకు కాలేరు అంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే దానికి తయారీ కావాలి, ర్యాంక్ రావాలి, అడ్మిషన్ దొరకాలి, 5 సంవత్సరాలు చదవాలి, అప్పుడు మీరు డాక్టర్ అయిపోగలరు అని ఒక ఊహ. అది అది ఖచ్చితంగా అవుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు. సో ఇప్పుడు డాక్టర్ అయ్యే ఛాన్స్ అయితే మన అందరికీ లేదు, పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు నేను ఇంజనీర్ అయిపోతా అంటే ఎంతమంది ఇంజనీర్ కాగలుగుతారు? సార్ ఇంజనీర్ చాలా సాఫ్ట్వేర్ వాళ్ళు డబ్బులు సంపాదన నేను కూడా ఇప్పుడు డిసైడ్ చేసిన ఇవ్వాలే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అని. ఎంతమంది ఇప్పుడు ఇంజనీర్ అవుతారని అనుకుంటున్నారు?
సో చాలా మంది ఉత్సాహంగా రాస్తున్నారు నో అని. ఓకే, సో మనము ఇంజనీర్ కూడా ఇప్పుడు కాలేము, అది కూడా క్లియర్ అయిపోయింది, పక్కకు పెట్టేసినాము. ఎందుకంటే దాని కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది, సీట్ దొరకాలి, మళ్ళీ చదవాలి, ప్రాసెస్ ఉన్నది, 4-5 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, 4-5 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఏం జాబ్ ఉంటది, ఫస్ట్ శాలరీ ఎంత ఉంటది, అది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. అమ్మ నాన్న ఇవ్వలేరు, లెక్చరర్స్ టీచర్స్ కూడా ఇవ్వలేరు. నెక్స్ట్ లే అది లాయర్ అడ్వకేట్ అయిపోయినాం అనుకో, చాలా పవర్ ఉంటది. పోలీస్ స్టేషన్ లో కూడా మనకు సెల్యూట్ కొడతారు, అడ్వకేట్ సాబ్ అంటారు. సో ఇప్పుడు నేను లాయర్ అయిపోతా. సో ఎంతమందికి అనిపిస్తుంది నేను ఇవాళ డిసైడ్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ లో లాయర్ అయిపోతానని? సో అందరూ చాలా ఉత్సాహంగా అండర్స్టాండ్ చేసుకున్నారు, నో అని రాస్తున్నారు. అంటే మనం లాయర్ కూడా కాలేము, పక్కకు పెట్టేసినాం. ఓకే, సో ఇవి కొన్ని డ్రీమ్ డ్రీమ్ ఏమంటారు, ప్రొఫెషన్స్ ఇవి. దీని గురించి చాలా మంది కలలు తీసుకుంటారు, నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, లేకపోతే నేను అడ్వకేట్ కావాలి. సో ఇప్పుడు ఈ సమయంలో మనం అది కాలేము. కానీ ఎంతమందికి అనిపిస్తుంది ఆ అందరూ ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళకు ఏమేం దొరికింది, ఏమేం దొరుకుతుందండి, అట్లాంటివి సమానంగా నాకు కూడా అది దొరకాలి. వాళ్ళకు డబ్బు దొరకొచ్చు, వాళ్ళకు ఒక స్టేటస్ దొరకొచ్చు. ఓకే, ఒక డ్రీమ్ ప్రొఫెషన్ లో ఏమేం రావాలి, అది కూడా నాకు ఇప్పుడు కావాలి సార్, అది ఏదైనా కానీ అవన్నీ నేను కూడా సాధించాలి అని అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఓకే, అది కావాలి అనుకుంటే మనము ఆ డాక్టర్ లెవెల్లో ఏమేమి ఉండాలి, మన దగ్గర డబ్బు ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, మంచి పేరు ఉండాలి. లేకపోతే ఇంజనీర్ ఉంటే మంచి డబ్బుతో పాటు మంచి పేరు ఉండాలి సమాజంలో, లేకపోతే లాయర్ ఉంటే మంచిగా ఓకే పేరు ప్రఖ్యాతులు కావాలి. అవన్నీ కూడా నాకు కావాలి సార్, కానీ అవన్నీ ఇప్పుడు నేను చదవలేను కదా అంటే, సో మన అందరి గురించి ఇంకొక ఛాన్స్ ఉన్నది. దానికి సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయింది లైఫ్, దాంట్లో మనము ఎన్ని రన్ కొట్టినాము, అవుట్ అయినామా, ఏం చేసుకున్నాము అది తెలియదు. కానీ ఇప్పుడు ఛాన్స్ ఉన్నది సెకండ్ ఇన్నింగ్స్ గురించి. సెకండ్ ఇన్నింగ్ లో మీరు ఖచ్చితంగా సెంచరీ కొట్టుకుంటే మీకు మంచి పేరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోతారు. సో సెకండ్ ఇన్నింగ్ ఇక్కడ ఏమున్నది అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్. మళ్ళీ ఒకసారి మనం ఏదో గొప్పగా సాధించే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ ఇక్కడ మనకు వెస్టీజ్ విన్నింగ్ టీం ఇస్తుంది. అండ్ దానికన్నా ఇంకా హై లెవెల్లో మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మీరు ఏ వాక్ ఆఫ్ లైఫ్ అంటారా, గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు, లెక్చరర్స్ కూడా ఉన్నారు, మీ ముందే ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఓకే, సో ఏ డ్రీమ్ మనము ఎడ్యుకేషన్ వైపు బయట ప్రపంచంలో సొసైటీలో ఏమేం మనం తీసుకుంటాము డ్రీమ్స్, మళ్ళీ మీరు ఈ లెవెల్లో మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది ఇక్కడ అడగడం లేదు. మీరు ఊరు నుంచి ఉన్నారా, చదువుకొని ఉన్నారా, లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, రైట్, మీకు ఏం వస్తుంది, ఎక్కడ ఉన్నారు, ఏం అడగట్లేదు. మీకు కోరిక ఉన్నదా? కోరిక ఉన్నదంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ముందుకు తీసుకుపోతారు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నేను దీనికన్నా గొప్ప అదృష్టము ఏం లేదు జీవితం. ఇప్పుడు దీంట్లో ఇంకొక మాట ఉన్నది. అంటే చాలా మంది నేను డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోతాం. దాని తర్వాత ఏంటిది? డబ్బులు సంపాదన చేస్తున్నాము, దాని తర్వాత ఏమున్నది? ఓకే, డబ్బు కావాలి, డబ్బు కావాలి, అయిపోయిన తర్వాత ఏముంటది? ఒకసారి ఆలోచించాలి. డబ్బు వచ్చిన తర్వాత కూడా మనిషి ప్రవర్తన ఎట్లా ఉంటది, మనిషి క్యారెక్టర్ ఎట్లా ఉంటది, దానికి గ్యారంటీ లేదు. మనిషి మంచి కొరకు జీవిస్తాడా, లేకపోతే ఓకే ఇంకా కావాలి కావాలి అని ఆ తప్పు మార్గంలో కూడా పోతారా అని గ్యారంటీ లేదు. ఎందుకంటే డబ్బు అనేటిది మనిషి కళ్ళ మీద ఎక్కిందనుకో, మనిషి ఏదైనా చేస్తూ ఉంటాడు. కానీ అందరి కోరిక ఏముంటది, మన పిల్లలు బాగుండాలి, మంచి మార్గంలో ఉండాలి, మంచి సోబత్లో ఉండాలి, మంచి సాంగత్యంలో ఉండాలి అని అందరూ పేరెంట్స్ అనుకుంటారు. సో
మంచి అనే మాట, మంచి క్యారెక్టర్, మంచి మనిషి, ఓకే, మంచి సోబత్, మంచి అలవాటాలు, ఇవి అన్ని డబ్బుతో పాటు విన్నింగ్ టీం మనకు నేర్పిస్తుంది. అబాబా, దీనికన్నా మంచి విషయం ఏమున్నది చెప్పండి మీరు. సో ఇదంతా ఇంత నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను లాస్ట్ 7 years నుంచి ఇదంతా చూస్తున్నా, అనుభవిస్తున్నా. అనుభవిస్తున్నాను అంటే ఎంజాయ్ చేస్తున్నా. అనుభవిస్తున్నానంటే అది కొంచెం వేరే మీనింగ్ కూడా కావచ్చు. వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్. ఓకే. సో యువర్ లైఫ్ ఈస్ డిఫైన్డ్ బై యువర్ సరౌండింగ్స్ అంట. ఓకే, ద పీపుల్ యూ స్పెండ్ టైమ్ విత్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటారు, తిరుగుతారు పొద్దు నుంచి సాయంత్రం వరకు, వాళ్ళ విచార ప్రవాహము మీ విచారం మీద చాలా మాటికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే. సో మంచి ప్రవాహము, మంచి విచారంలో ఉన్న వాళ్ళతో మీరు తిరుగుతా ఉంటే మీ లోపల కూడా అదే వస్తుంది. ఓకే. లేకపోతే చెడు అలవాటులు ఉన్న వాళ్ళు, చెడు మాటలు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారతో, వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అనుకోండి, గ్యారంటీ ఉన్నది మీ లోపల కూడా అది ఇవ్వాలి, లేకపోతే రేపు వచ్చేస్తారు. సో సావధాన్ అంటారు. ఓకే. బి అలర్ట్, మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు. సో మనకు ఏం ప్రాబ్లం లేదు, మనం విన్నింగ్ టీమ్ లో ఉన్నాము. సావధానం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, ఆల్రెడీ మనం మంచి సోబత్లో ఉన్నాం. ఆల్రెడీ మనం మంచి గుణాలతో ఉన్న, మంచి లీడర్షిప్ లో ఉన్న. ఓకే. అండ్ ఎస్పి బాలసాబ్ మాటల్లో మాట్లాడితే, ఒక సంత్ హృదయ కరోడపతి సంత్ అంటే ఋషులు ఉండాలి, ఋషిలాగా బ్రతకాలి, కానీ కరోడపతి ఉండాలి. ఇట్లాంటి విచారంతో ఉన్న వాళ్ళతో మనం తిరుగుతున్నాం. ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓకే, కొత్తగా ఉన్న వాళ్ళతో ఒక మాట నేను అంటాను. ఎక్కడైతే మీకు మీ మైండ్ లో, మీ కాన్ఫిడెన్స్ లో డౌన్ చేస్తారు మాటల ద్వారా. ఓకే. బయట ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు మన ప్లాన్ చెప్పడానికి వెళ్తే, అరే రే 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 రే, నువ్వు కూడా అదే వెస్టిజ్ చేస్తున్నావా, నాకు అట్లా అన్నారు. అబ్బా, నువ్వు అది చేస్తున్నావా అని ఇట్లా ముఖం పెట్టుకున్నారంటే, అంటే నా మీద ఎట్లా ఉన్నదంటే, దీనికన్నా వేస్ట్ పని నువ్వు ఏం, ఇక ఏం లేదు, అంతా నువ్వు కిందికి దిగజారిపోయినావు అట్లా చూస్తారు మనం. ఫస్ట్ టైం అట్లా చూసిండ్రు నాకు. అరే రే రే రే, నువ్వు వెస్టిజ్ చేస్తున్నావా, అది అది అందరికి చైన్ సిస్టమా, అందరికి. నా ఫ్రెండ్ ఏమన్నా, అందరికి టోపీ పెడతారు చూడు, అది చూసే చేస్తున్నావా అని నాకు చెప్పిండు ఆయన హిందీలో. సబ్కు టోపీ పినాతే అని అన్నాడు. అంటే అక్కడ మన మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైతుంది, ఇంకా పెరుగుతుందా? కాదు. ఎక్కడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్, మన పాజిటివిటీ డౌన్ అవుతుంది, అది మన గురించి కాదు, దూరం ఉంచాలి వాళ్ళని. నెగటివిటీని మనం దూరం ఉంచాలి. ఎందుకు అంటే వాళ్ళు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతున్నారు. సో దానికే మన లైఫ్ లో నెగటివిటీ అంటారు. సో నెగటివ్ సాంగత్యంలో ఉంటే మన లైఫ్ లో పెద్దగా ఏం సాధించలేము. లైఫ్ నార్మల్ ఉంటది. ఓకే. నార్మల్ లైఫ్ ఉన్నది అంటే ఏంటిది? ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది. ఓకే, అతను వస్తాడు. ఓకే, అందరితో పాటు అక్కడ లైన్ లో నిలబడి బోనాలు చేసుకుంటాడు. రాత్రికి మేక కోసి, కోడి కోసి మంచిగా తాక్కుంటూ కూర్చుంటాడు. అబ్బా, మంచి వ్యక్తి. కథం అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్న ఆఫీస్కి పోతాడు. ఆఫీస్ పోతే బాస్ తిడతాడు, నీకు సిగ్గు లేదు, శరం లేదు, తాగి పండుకున్నావు, ఇది పని కంప్లీట్ కాలే కదా అంటే, అవును బాస్ అని ఇట్లా నిలబడతాడు. కథం, నా జీవితం ఇంతే వై. బాస్ బాస్ ఏం చెప్తే అది నేను చేయాలి. సో జీవితం అక్కడ మన చేతుల్లో లేదు, మనం అనుకునేటట్టు లేదు. నా జీవితంలో బాస్ ఉండొద్దు అని సింహాచారి అనుకున్నారు. ఇవాళ అతని జీవితంలో బాస్ లేడు. జాలా శ్రీనివాస్ అనుకున్నారు, అతని జీవితంలో బాస్ లేడు. మేము అనుకున్నాము, మా జీవితంలో బాస్ లేడు. ఎవ్వరు ఏం చెప్పరు ఇప్పుడు మాకు. ఓకే. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎలాంటి పీపుల్ తో ఉంటే అలా మనం తయారవడం స్టార్ట్ అవుతాము. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో డాక్టర్స్ తో మీరు తిరుగుతా ఉంటారు. అందు గురించి ఒక రోజు మీరు డాక్టర్ అవుతారు. సారీ, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏమవుతారు?
ఇంజనీర్ అవుతారు. మెడికల్ కాలేజ్లో ఏమవుతారు? డాక్టర్ అవుతారు. లా కాలేజ్లో ఏమవుతారు? లాయర్ గా, అడ్వకేట్ గా తయారవుతారు. సో డియూసిటీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ లో ఉంటే మీరు కూడా 100% డియూసిటీ అవుతారు. వాళ్ళ కళలు నిజమైనాయి, వాళ్ళ ఇన్కమ్ 5 lakhs 10 lakhs అవుతుంది, వాళ్ళు మర్సిడీస్ బిఎండబ్ల్యూ మంచి కార్ తీసుకుంటారు, మీరు కూడా అది తీసుకోగలరు. సో ఇంత పెద్ద మాటలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి అంటే, ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత మన లైఫ్ లో ఎంత ఉన్నది, ఒక సిస్టమ్ యొక్క ప్రాముఖ్యత మన లైఫ్ లో ఎంత ఉన్నది. కష్టం మనం ఎక్కడైనా చేస్తున్నాము. ఇప్పుడు సంధ్యా మేడం, భరత్ ఇప్పుడు కార్లో పోతున్నారు, ఇంత పొద్దు పొద్దున ఇంత కష్టపడుతున్నారు. రోజు పొద్దున లేచి దూరం దూరం వెళ్తా ఉంటారు, ప్లాన్లు అంటారు, మీటింగ్లు అంటారు, పిచ్చల్లాగా తిరుగుతా ఉంటారు అని కొంతమంది చెప్తారు. ఓకే, సరే భయ్, మేము కష్టపడుతున్నాము, ప్లాన్ గురించి నువ్వేం చేసుకుంటున్నావు అంటే, నువ్వు కూడా రోజు పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి. నువ్వేం హాయిగా ఏసీలో నిద్రపోతున్నావా? నువ్వు కూడా కష్టపడుతున్నావు. అందరూ కష్టపడాల్సిందే. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద కష్టపడుతున్నాము అది ఇంపార్టెంట్. లైఫ్ 1 year 2 year 3 year 4 year 5 years తర్వాత ఎంత పెద్ద మార్పు కనిపిస్తుంది అది ఇంపార్టెంట్. జాబ్ లో చేస్తున్న ప్రొఫెషన్ లో 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ లో పెద్ద మార్పు ఇట్లా కనిపిస్తుందా, దానికి రైట్ ఫ్యూచర్ విజన్ అంటారు. ఫ్యూచర్ విజనే లేదు అక్కడ. ఇక్కడ ఫ్యూచర్ విజన్ ఉన్నది. నెక్స్ట్ 5 years లో నేను రోల్స్ రాయ్ కొంటాను అని ఒక ఫ్యూచర్ విజన్ పెట్టుకొని పని చేస్తున్నారు. బిఎండబ్ల్యూ తీసుకుంటా, మెర్సిడీస్ తీసుకుంటా, పెద్ద పెద్ద ఇల్లు నేను కడతాను అని ఒక ఫ్యూచర్ విజన్ తో పని చేస్తున్నారు. ఇది విజన్ బయట ఏ ప్రొఫెషన్ లో మీకు కనిపించదు. మీరు చేసే వెస్టీజ్ తప్ప వేరే ఏదైనా పనిలో ఉన్నారంటే అక్కడ కనిపించదు. సో ఇంత గొప్ప మార్గంలో, ఇంత గొప్ప సిస్టమ్ లో మనం ఉన్నాము. అండ్ ఆ సిస్టమ్ లో ఇప్పుడు రాబోతుంది చాలా ఇంపార్టెంట్ మన గురించి, గోక్రాన్ మీటింగ్. ఓకే, సో గోక్రాన్ మీటింగ్ లో మనము 100% అటెండ్ కావాలి. ఇక్కడ ఇక్కడ 400 పీపుల్ ఉన్నారంటే 400 పీపుల్ అది అటెండ్ చేయాలి. ఎందుకు అటెండ్ చేయాలి అంటే, ఇంత గంట నుంచి నేనేం చెప్తున్నా దాని గురించి, ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నా అంటే దాని గురించి. ఎందుకు చెప్తున్నాను అంటే, నా కళ్ళతోనే చూస్తున్నాను నేను, మా చేతులతోనే మేము హ్యాండ్ షేక్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక జీరో నుంచి ఒక హీరోస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇదే స్క్రీన్ మీద ఈ సిస్టంలో సాధించిన వాళ్ళు ఉన్నారు. మేము చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, కళ్ళలారా వాళ్లకు రికగ్నైజ్ చేస్తున్నాము. మా రికగ్నిషన్ అందు గురించి చెప్పగలుగుతున్నాము ఇంత కాన్ఫిడెంట్ గా. ఓకే, సో ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజ్ కి జాయిన్ కాలేదనుకో, దానికి ఎట్లాంటివి ఇంత కూడా ఛాన్స్ లేదు ఇంజనీర్ అవ్వడానికి. ఒక వ్యక్తి మెడికల్ కాలేజ్ జాయిన్ కాలేదనుకో, ఇంత కూడా 1% కూడా ఛాన్స్ లేదు అతను డాక్టర్ అవుతాడని. ఎందుకు అంటే అతను మెడికల్ కాలేజ్ జాయిన్ కాలే. ఎంత ఇంటెలిజెంట్ ఉంటే కూడా డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ జాయిన్ కావాలి. జాయిన్ కాలేదనుకో, డాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా? 0%. ఎందుకు? ఆ ప్రాసెస్ లో లేడు ఆయన, ఆ సిస్టమ్ లో లేడు, ఆ కాలేజ్ లో లేడు. మనం డియూసిటీ కావాలి అనుకుంటే గోక్రౌన్ లో లేమనుకో, ఇక ఆ ఛాన్స్ 0% అయిపోతుంది. మనం కూడా డియూసిటీ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ లో ఉండాలి. అని ఈ ప్రాసెస్ లో రైట్ ది బెస్ట్ ఈవెంట్ ఉన్నది మనకు, గోక్రాన్ మీటింగ్ ఉన్నది. ఇది మిస్ కావద్దు. ఎప్పుడు మిస్ కావాలి అంటే, మీరు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, అంత అర్జెన్సీ ఉన్నది, ఇక టోటలీ ఆ ఆరోగ్యం బరాబర్ లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే అప్పుడు అనొచ్చు, ఓకే బై, మీరు రాకండి డియూసిడి లేకపోతే గోక్రాన్ కి రాకండి, గోక్రాన్ లో మేము చూసుకుంటాము, మీ ఆరోగ్యం బరాబర్ లేదు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నందుకు. చాలా మంది హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గోపురాన్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పట్టీలు కట్టుకొని యాక్సిడెంట్ అయింది, ఇక గ్లూకోజ్ ఉన్నది. ఇక లాస్ట్ టైం అయితే మన షాహీన్ ఆంటీ ఉన్నారు, ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండే, లాస్ట్ లాస్ట్ 10 days బ్యాక్ ఆమె ఆ చనిపోయారు, లేరు ఇప్పుడు.
ఆమె మొత్తం ఇట్లా ట్యూబ్లు ఇక్కడ నుంచి ఇక్కడ ట్యూబ్లు ఇక్కడ మొత్తం కట్టుకొని హాస్పిటల్ నుంచి ఆమె పోక్రాన్ మీటింగ్ కి వచ్చినారు. ఎంత నవ్వుకుంటూ కూర్చున్నది ఆమె. హాస్పిటల్ కన్నా మంచి ఎనర్జీ ఇక్కడే ఉన్నది సార్ చెప్పింది. మా హాస్పిటల్లో ఎంత నీకు మాకు టెన్షన్ ఉంటది ఆరోగ్యం గురించి, ఇక్కడ వస్తే హాయిగా ఉన్నది నాకు అని. ఆమె ఆమె పరిస్థితి చూస్తే లోపల నుంచి ఇక్కడ ట్యూబ్ ఉన్నది, ఇక్కడ ట్యూబ్ ఉన్నది. ఓకే, లోపల ఉన్నది ఆమె దాచుకొని బుర్కలో వచ్చింది ఆమె. సో ఐసీయూలో ఉంటేనే రాకపోతే ఓకే, కానీ హాస్పిటల్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చారు వాళ్ళు? పిచ్చోళ్ళ కాదు. ఓకే, అంత ప్రాముఖ్యత, అంత ఇంపార్టెంట్ ఈ మీటింగ్ ఉన్నది, అందు గురించి చెప్తున్నా ఇదంతా కథ. ఓకే, సో మీకు పెళ్లి ఉన్నదా, బర్త్డే ఉన్నదా, దావత్ ఉన్నదా, బోనాల పండుగ. ఇప్పుడు చాలా మంది సార్ బోనాలు, అరే భయ్ బోనాల పండుగ ఉంటది. ఆ బోనాల మాత ఎవరైతే ఉన్నారో మనకు చాలా ఆశీర్వాదం ఇస్తారు. ఎందుకు అంటే మీరు డియూసిడి అయితే లక్షలాది మంది మీరు లైఫ్ ని మార్చేస్తారు, లక్షలాది మందికి మీరు హోప్ ఇస్తారు. సో మాతకు పూజ చేయండి అండ్ ఇమ్మీడియట్లీ గోక్రోన్ కి రావాలి. ఓకే, సో ఏ బహానా మన దగ్గర ఉన్నది అనుకుంటే మన దగ్గర డ్రీమ్ లేదు, దాని యొక్క నిదర్శనం. ఓకే, లే సార్ నేను లాస్ట్ టైం కూడా అటెండ్ అయినా, వెరీ గుడ్. లే నేను 3 సార్లు అటెండ్ అయినా. అరే భయ్ అదే కదా మరి, ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతున్నాం కదా. కొంతమందికి 3 సార్లు ఆ గోక్రాన్ అటెండ్ చేస్తే డ్యూసిటీ అయినారు, కొంతమందికి 5 సార్లు తర్వాత డ్యూసిటీ అయినారు, కొంతమంది 6 సార్లు ఎక్కిన తర్వాత గోక్రాన్ అటెండ్ చేసిన తర్వాత డ్యూసిటీ అయ్యారు. మీరు కూడా అదే కౌంట్ లో ఉన్నారు. కానీ అది నేను లాస్ట్ ఇయర్ పోయినా కదా అని ఈసారి రాకపోతే ఆ కౌంట్ మిస్ అవుతుంది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. అది కూడా గ్యారంటీ లేదు. సో మీ కౌంట్ ని కంటిన్యూ చేయండి. 4th గోక్రాన్, 5th గోక్రాన్, మేబీ యూ విల్ బి డ్యూసిడి. మీ ఇన్కమ్ 5 lakhs 10 lakhs కావచ్చు. ఎందుకు అంటే ఈ కాలేజ్ లోనే అంత పవర్ ఉంది. ఎట్లయితే మెడికల్ కాలేజ్ లో పవర్ ఉన్నది, డాక్టర్ కి తయారు చేస్తారు, అదే విన్నింగ్ టీమ్ గోక్రాన్ లో పవర్ ఉన్నది, మీకు డ్యూసిడి రైట్ ఆ లెవెల్ కి తీసుకోగలరు, తీసుకుపోతారు. ఆ సిస్టమ్ లో పవర్ ఉన్నది, ఆ ప్రాసెస్ లో పవర్ ఉన్నది, ఆ సాంగత్యంలో ఆ ఎనర్జీ ఉన్నది, ఔరా ఉన్నది. అక్కడ ఎస్పి బారిల్ సార్ యొక్క ఎనర్జీ ఫీల్డ్, ఆ ఔరాలో మనం ఉంటే మన లోపల ఎంత ఛార్జ్ ఉంటదంటే, బా నేను సాధిస్తా అని ఒక గొప్ప గట్టిగా నిర్ణయం మన లోపల నుంచే ఆ మాట వస్తది లోపల నుంచి. అండ్ ఎప్పుడైతే అది వస్తది 100% మనము దాని గురించి ఫాలో చేసుకుంటూ పని చేసుకుంటూ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం సాధిస్తాం. ఓకే, సో ఇవాళ ఈ మార్నింగ్ నేను ఇక్కడ ఎందుకు మీతో కలవడానికి వచ్చినాను అంటే, చూడండి, మనం గోక్రాన్ మీటింగ్ కి 100% అటెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్స్ లైఫ్ లో అందరికీ ఉన్నాయండి. ఓకే, సిచ్యువేషన్ లేని వ్యక్తి ఎవరు అంటే ఆ శవం అక్కడ శ్మశానంలో ఉన్న వ్యక్తి అంతే. మిగతా అందరికీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. డబ్బు ఉంటే కూడా సిచ్యువేషన్, డబ్బు లేకపోతే కూడా సిచ్యువేషన్. ఓకే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో వెస్టీజ్ లో ఉంటే కూడా సిచ్యువేషన్, విన్నింగ్ టీమ్ వెస్టీజ్ లో లేకపోతే కూడా అందరికి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉన్నది అందరికీ తెలుసు అది. కానీ ఎవరైతే ఆ సిచ్యువేషన్స్ కి భరించుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మీదికి వెళ్తారో వాళ్ళు గొప్ప వ్యక్తి అవుతారు. సో సిచ్యువేషన్స్ ని మనం మేనేజ్ చేయాలి. సిచ్యువేషన్ మేనేజ్ చేయాలంటే మనకు మనం మేనేజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ సెల్ఫ్. మన మైండ్ ని మేనేజ్ చేయాలి. నాతో కాదు, నేను రాలేను, నేను చేయలేను, ఇది మేనేజ్ చేయాలి. నేను చేయగలుగుతా, నేను వెళ్తా, ఎట్టి పరిస్థితుల్లో నేను సాధిస్తా, ఇది మేనేజ్ చేయాలి. ఈ ఒక్క సెంటెన్స్ మన లోపల నుంచి పోయిందనుకో మొత్తం జీవితం మారిపోతది, ఆగిపోతది. ఆ పతంగిని కట్ అయిన తర్వాత దారి మన చేతుల నుంచి పోతే ఎక్కడ పోయి పడుతుంది అని ఎట్లా ఉంటది పరిస్థితి అట్లా. నేను చేయలేనబ్బా, నేను వచ్చిన కదా ఈసారి నేను రాలేనబ్బా, నాతో కాదబ్బా అంటే కథం ఇక. ఆ పతంగ్ కట్ అయిపోయింది, చేతుల నుంచి జారిపోయింది, ఇక గాలిలో ఎక్కడ పోతుంది తెలియదు. అట్లా పరిస్థితి అయిపోతుంది లైఫ్. దశ పోతుంది, దిశ పోతుంది, గుంతలో పడతాము, నీళ్ళలో పడతాము, ఎక్కడైనా పడవచ్చు. ఎందుకు అంటే మెంటర్షిప్ లేదు లైఫ్ లో. దారి చూపెట్టే వాళ్ళు, అప్లయన్స్ మెంటర్స్ లేకపోతే లైఫ్ లో మరి ఎవరు దారి చూపెడతారు?
ఓకే, మంచి చెడు ఎవరు నేర్పిస్తారు? సో చూడండి, ఒక ఒక బొగ్గు మైన్స్ ఉంటాయి. బొగ్గు అంటే తెలుసు కదా, కోల్ మైన్స్ ఉంటాయి మన దగ్గర. సింగరేణి కాలరీస్ అంటారు. ఓకే. ఆ, ఆ, ఎక్కడైతే కోలార్ కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి కర్ణాటకలో, ఆ బొగ్గు నుంచే వజ్రం అంటే డైమండ్ దొరుకుతుంది, తెలుసా? సో ఆ బొగ్గు నుంచి డైమండ్ దొరుకుతుంది. సైంటిస్ట్ చాలా రీసెర్చ్ చేసిండ్రు, బొగ్గు బ్లాక్ ఉంటది. అండ్ ఎన్నో ఇట్లా వేల టన్నులు తీసిన తర్వాత ఒకే ఒక వజ్రం, ఇట్లా మెరిసే ఒక వజ్రం దాంట్లో నుంచే వస్తుంది. బ్లాక్ బొగ్గులో ఈ వజ్రం ఎట్లా వచ్చింది? ఇది కూడా కార్బన్, ఇది కూడా కార్బన్, కానీ ఇది మెరుస్తుంది, ఇది బ్లాక్ ఉన్నది ఎందుకు? అట్లా చాలా పరిశీలిస్తే ఏం అర్థమైందంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ బరువుని అది మోసుకుంటున్నది. ఎంత ఎక్కువ బరువుని అది మోస్తది బొగ్గు, మోసి 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 ఒక రోజు ఆ బొగ్గు వజ్రంలో కన్వర్ట్ అయిపోతుంది. ఇది సైంటిఫికలీ ప్రూవ్ అన్నమాట. కొన్ని వేల టన్నులు ఆ బరువు ఆ బొగ్గు మీద పడతా ఉంటది భూమి లోపల. ఆ బొగ్గు ఆ బొగ్గు మీద పడితే ఆ పీస్ మీద అది భరించి భరించి ఆ ప్రెస్, ఆ భారము ఒక రోజు అది డైమండ్ లాగా మారిపోతుంది. సో సేమ్ ప్రాసెస్. ఓకే. ఆ ప్రాసెస్ అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఒక డైమండ్ తయారు కావాలి భూమి లోపల అంటే కొన్ని సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు అవుతుంది. అండ్ అది కూడా కొన్ని వేల టన్నులు మనం మట్టి బొగ్గు తీస్తే ఒక డైమండ్ దొరుకుతుంది. మన సిస్టమ్ లో కూడా అది అట్లనే ఉంటుంది. కానీ ఇంకొకటి ఉన్నది, వీళ్ళు మొత్తం సైంటిస్ట్ కదా, సో చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేసిండ్రు, అచ్చా అంత బరువు, అంత ఫోర్స్, అంత ఒత్తిడి దీని మీద పెడితే అది బొగ్గుగా మారుతుంది కదా అని వీళ్ళు లెబారెటరీ తయారు చేసి, లెబారెటరీలో ఏం చేసిండ్రు, ఒక బొగ్గు పీస్ తీసుకున్నారు. బొగ్గు పీస్ మీద అంత బరువు రేస్, ఓకే, రేడియేషన్స్ పెట్టినారు. ఎంత భయంకరంగా రేడియేషన్ పెట్టినారంటే ఆ బొగ్గు కొన్ని తుకడలు అయిపోతున్నాయి. కానీ ఆ తుకడల్లోనే కొన్ని పీసెస్ మిగిలి ఆ ఆ రేడియేషన్, ఆ బరువుని భరించిన తర్వాత వారం రోజుల్లోనే లెబారెటరీలో డైమండ్ తయారైంది. హలో. అండ్ ఆ డైమండ్ కి కూడా విలువ అంతే ఉన్నది. ఇంత డైమండ్ 10 లక్షల కన్నా 10 కోట్ల కన్నా ఎక్కువ ఉంటది. ఇంత డైమండే ఉంటది అది, 10 crores. ఓకే. సో న్యాచురల్ గా ఒక డైమండ్ తయారవ్వాలి భూమి లోపల అంటే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. కానీ లెబారెటరీలో తయారైతున్నది ఇప్పుడు వారం రోజుల్లోనే డైమండ్ తయారు కావచ్చు. అది చాలా కఠినమైన ప్రాసెస్, అది అందరూ చేయలేరు, అందు గురించి అది తయారు చేయలేము. కానీ ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెబారెటరీలో ఒక ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అది తయారు చేయబడింది. సో మనం కూడా ఒక డైమండ్ లాగా మెరవాలి, మెరచాలి, ఓకే, అనుకుంటే మనకు ఒక లెబారెటరీ ఉన్నది. ఆ లెబారెటరీయే గోక్రాన్ విన్నింగ్ టీమ్. బయట ప్రపంచంలో మనము పెద్ద సక్సెస్, పెద్ద పేరు ప్రఖ్యాతలు, ఆ డ్రీమ్స్, ఓకే, తీసుకోవాలి, సాధించాలి అంటే ఈ జన్మంలో అవుతుందా తెలియదు. కానీ ఇక్కడ 1 to 2 years లో ఈ లెబారెటరీలో మనం భరించుకుంటూ, సాధించుకుంటూ, నేర్చుకుంటూ మనం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సో విన్నింగ్ టీమ్ వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో గోక్రాన్ అట్లాంటి లెబారెటరీ మీకు ఒక బొగ్గు నుంచి ఒక డైమండ్, మెరిసే డైమండ్ లాగా తయారు చేస్తుంది, పాలిష్ చేస్తుంది. సో ఇది మనము మిస్ కావద్దు. మిస్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఉన్నది. ఏమున్నది అంటే మన మైండ్ సెట్. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే, ఫిజికల్ డిసెబిలిటీ ఉంటది కదా, ఫిజికల్ డిసెబిలిటీ అంటే నేను నడవలేను, నాకు ఒక ఒక కాలు ఉన్నది, నేను చూడలేను, ఓకే, ఎందుకు కళ్ళు లేవు, వినలేను, ఎందుకు అంటే ఇది పని చేస్తలేవు, ఒక చేతి ఇక్కడ నుంచి పోయింది. దీనికి ఏమంటారు అంటే ఫిజికల్ డిసేబిలిటీ అంటారు. ఫిజికల్ డిసేబిలిటీ అంటే ఏదో ఒక శరీరంలో ఒక పార్ట్ ఖరాబ్ అయింది, లేకపోతే లేదు, అందువలన నేను నడవలేకపోతున్నా, అందువలన నేను ఇది చేయలేకపోతున్నా, అందువలన ఇది నాతో కాదు, అందువలన అంటే ఇది ఇది చేయలేను, అది కాలేను, ఇది చేయలేను, ఇది కాలేను, ఎందుకు అంటే నా పార్ట్ బరాబర్ లేదు, నాకు ఒక భాగం లేదు. ఇది ఫిజికల్ డిసేబిలిటీ, లోపం అంటారు. థ్యాంక్ యూ సద్దాం. ఓకే, లోపం అంటారు. కానీ దానికన్నా ఘోరమైన లోపం ఏమున్నది తెలుసా? మెంటల్ డిజబిలిటీ. మైండ్ లోనే లోపం ఉన్నది. అన్ని ఉన్నది, మంచిగా చూస్తున్నాడు, మంచిగా తింటున్నాడు, కాలు చేతి బాగా ఉన్నది, నేను చేయలేనబ్బా, నేను రాలేనబ్బా, ఇది నాతో కాదబ్బా,
ఇది మనతో ఎప్పుడైతుంది బాబా, ఇది మెంటల్ డిసెబిలిటీ అంటారు. దీనికన్నా పెద్ద జబ్బు, రోగము, లోపము ఏం లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకు అది ఉన్నదనుకో, ఎవ్వరు ఏం చేయలేరు, లైఫ్ మారదు. సో మెంటల్ డిసెబిలిటీ ఈజ్ వర్స్ట్ దాన్ ఫిజికల్ డిసెబిలిటీ. ఇది వర్స్ట్ అంటున్నారు, బెకార్, ఘోరమైనది, వేస్ట్ అది. అది ఉంటే తీసేయండి. ఓకే. సో మెంటల్ డిసెబిలిటీ అది ఒక ఆలోచన సరళి. ఓకే. దానిలో ఒక మాట లేజినెస్ కూడా కావచ్చు. బట్ మెంటల్ డిసెబిలిటీ తీసేయండి. ఇక్కడ ఓన్లీ డబ్బు సంపాదన గురించి అక్కడ నేర్పియారు. డబ్బు వచ్చిన తర్వాత కూడా మీ ప్రవర్తన, మీ లైఫ్, ఆనందము, ఖుషి, కలిసిమెలిసి, రైట్, ఈ జీవితమే ఒక సార్థకమైన జీవితం ఎట్లా జీవించాలి అది కూడా ఎస్పి బాలు సార్ గోపురంలో నేర్పిస్తారు. మీకు 10 లక్షలు 10 లక్షలు మా దగ్గర లేదా? ఉన్నది నా దగ్గర. డబ్బు లేదా మా దగ్గర? కానీ ఓన్లీ డబ్బు కాదు, డబ్బుతో పాటు మంచి గుణాలు. ఓకే. చూడండి, చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నది ఈ కాలంలో. మర్సిడీస్ బయట వేరే వాళ్ళు కొనుక్కుంటలేరా? కానీ వాళ్ళ లైఫ్ చూడండి. ప్రతిరోజు రాత్రి వాళ్ళు ఎక్కడ పోతారు, ఆ బిజినెస్ డీలింగ్ ఎక్కడైతుంది, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, పిల్లలు, భార్య, ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉన్నది, సాంగత్యం ఎట్లా ఉన్నది, దోస్తులు ఎట్లా ఉన్నారు, ఆలోచన సరళి ఎట్లా ఉన్నది, అల్టిమేట్లీ వాళ్ళ మైండ్ లో పీస్ ఉన్నదా, పీసెస్ ఉన్నదా? అంతా ఉన్నది సార్, ఇల్లు ఉన్నది, డబ్బు ఉన్నది, కానీ పిల్లలు వింటలేరు. మైండ్ లో సుకూన్ లేదు, మైండ్ లో పీస్ లేదు, మైండ్ లో ప్రశాంతత లేదు. గొడవ గొడవ ఉన్నది, గడబడ్ గడబడ్ ఉన్నది. ఎందుకు అంటే ఓన్లీ డబ్బు కాదు, డబ్బుతో పాటు ఎన్నో మంచి విషయాలు కూడా నేర్చుకునేది ఉంటది లైఫ్ లో. అవన్నీ గోపురంలో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో మనకు ఎస్పి బాల్ సాబ్ నేర్పిస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. మేము చూశాము, మేము అది అనుభవిస్తున్నాము, మేము సాధించాము, అందు గురించి మేము చెప్పగలుగుతున్నాం. ఓకే. సో అట్లాంటివి మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన అంటున్నారు. ఓకే, గుడ్. సో నాకు అందరూ తెలుగు నేర్పిస్తున్నారు ఇక్కడ. అది నేర్చుకొని నేర్చుకొని ఇవాళ వరకు నేను ఇట్లా తెలుగు మాట్లాడుతున్నా. సో ఈ బిజినెస్ లోనే నేను తెలుగు నేర్చుకున్నాను. ఓకే. సో దట్స్ ఆల్. నేను లాస్ట్ ఒకే ఒక మాట చెప్పి నా టాక్ ని ఎండ్ చేస్తా. మీ లైఫ్ లో చేంజ్ కావాలి, మార్పు రావాలి, సుఖం కావాలి, ప్రశాంతత కావాలి, డబ్బుతో పాటు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ నెక్స్ట్ జనరేషన్ మంచి వ్యక్తుల్లాగా మంచి డబ్బుతో బ్రతకాలి, కలిసిమెలిసి హార్మోనియస్ లైఫ్, ఒకే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ బ్రతకాలి అనుకుంటే గోపురం లాంటివి మీటింగ్ మిస్ కావద్దు. దట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ అంటే. దానికి వేరే ఆ ఏమంటారు, మళ్ళీ వేరే సెంటెన్స్ మా దగ్గర ఏం లేదు. అది మిస్ అవుతుందంటే ఇక మనం ఏం చెప్పలేము. ఓకే. పిల్లలకి మంచి కష్టపడి తండ్రి అంటున్నాడు, బిడ్డ నీకు కాలేజ్ అడ్మిషన్ దొరికిందిరా, నీకు ఆ ఎంబీబీఎస్ సీట్ వచ్చేసిందిరా బాబు, నీకు ఇప్పుడు రేపటి నుంచి కాలేజ్ పో, చదువుకో అంటే, అంత మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా నేను కాలేజ్కి పోను అంటే దానికన్నా దురదృష్టం ఏం లేదు. అతని డాక్టర్ గాడు, అతని జీవితంలో ఏం మార్పు రాదు. సేమ్ ఇక్కడ కూడా అంత మంచి అవకాశాన్ని మనం వదిలేస్తే, ఎందుకు వదిలేస్తాము అంటే జస్ట్ ఆ 6,000 గురించి వదిలేస్తాము. 6,000 ఫీజు. ఓకే. సో ఆ 6,000 మనకు 60,000, 6 lakhs, 6 crores ఇన్కమ్, దానికన్నా ఎక్కువ, రైట్, మన జీవితంలో ఒక మంచి ఆ ఏమంటారు, మీనింగ్ఫుల్ లైఫ్ బ్రతకడానికి ఒక మంచి మార్గము చూపెట్టుకోవడానికి, నేర్చుకోవడానికి ఏదైతే మార్గం ఉన్నది, అది జస్ట్ ఆ 6,000 ఫిగర్ మనకు ఆపేస్తుంది. ఓకే. సో ఆ 6,000 మిగిలించుకొని మీ లైఫ్ లో గొప్పగా మీరు సాధించుకుంటారా అని ఆలోచించుకుంటున్నారు అంటే మీ థింకింగ్ చాలా మీన్ మైండెడ్, చాలా చిన్నది. ఓకే. సో ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే 6,000 ఇది మీకు 6 lakhs కాదు, 6 crores యొక్క మార్గం ఓపెన్ చేస్తుంది. 6,000 పెట్టాలి మీరు. ఫ్రీగా ఏం దొరకదు లైఫ్ లో. ఫ్రీగా దొరుకుతుందంటే ఒకే ఒక బిచ్చగాళ్ళకే దొరుకుతుంది.
అండ్ బిచ్చగాళ్ళు గొప్ప వ్యక్తులు కాలేరు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే రోడ్ల మీదనే ఉంటారు. లీడర్షిప్ రాదు వాళ్ళ లోపల. వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ ని మార్చలేరు. లైఫ్ సొంత లైఫ్ ని కూడా వాళ్ళు మార్చుకోలేరు. ఎందుకు అంటే ఫ్రీగా దొరకాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. నేను కష్టపడి సంపాదిస్తానని ఆలోచన లేదు వాళ్ళు. సో ఫ్రీగా దొరకాలి అని అనుకుంటే ఏం దొరకదు. దానికి పే ది ప్రైస్. ఒక మూల్యం మనం చెల్లించాలి. దానికి ప్రైస్ కట్టాలి. అండ్ అదే ₹6,000 టికెట్ ఉన్నది. అది ఇస్తే చాలా పెద్ద మనం సాధించేది అక్కడ నేర్చుకుంటాము. ఆల్రెడీ మీ లీడర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటలు వినండి, నమ్మండి. వాళ్ళ లైఫ్ మారిపోయింది. సింహాచారి లైఫ్ మారింది. ఎక్కడ 10,000 15,000 శాలరీ మీద మొన్న పోయి 5 lakhs బంగారం నగలు కొన్నారు. ఎంత లైఫ్ మారింది వాళ్ళది చూడండి. ఓకే. సో ఇక్కడ భరత్ ఉన్నారు. ఈ లైఫ్ ఈ ఏజ్ లో అందరూ కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్తారు. దాని తర్వాత జాబ్ గురించి, ఇంటర్వ్యూల గురించి ఫైల్ పట్టుకొని ఆఫీస్ ఆఫీస్ తిరుగుతా ఉంటారు. సార్ నాకు జాబ్ ఇవ్వు సార్ అని. ఇప్పుడు ఒక మంచి లీడర్ లాగా ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అవుతున్నారు. ఓకే. వాళ్ళ మదర్ చూడండి ఎంత హౌస్ వైఫ్, లేకపోతే స్టిచ్చింగ్ చేసే వ్యక్తి. జాలా శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ 10,000 15,000 జాబ్ లో ఉన్న వ్యక్తి లైఫ్ ఎంత మారింది. మనోహర్ ఎక్కడ ఆ పాల బిజినెస్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ ఒక ఊర్లో ఇవాళ ఫేమస్ పర్సనాలిటీ. వాళ్ళ వీడియోస్ మొత్తం ఇండియాలో చూస్తున్నారు. ఎంత లైఫ్ ఇక్కడ చేంజ్. మీ దగ్గరే మీ అప్లయన్స్ లీడర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కొంతమంది పేర్లు తీసుకున్నా, సారీ. నేను క్రౌన్ అండ్ అబో అందరి యొక్క పేర్లు నేను తీసుకోను. కానీ వీళ్ళు చెప్పే మాటల పైన విశ్వాసం పెట్టండి. అండ్ వీళ్ళు చెప్తున్నందుకు మీరు గోపురం టికెట్ తీసుకోండి. అప్పుడు కూడా అర్థం కాలేదు అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు తీసుకోండి. ఓకే. తీసుకోండి, రండి. లైఫ్ మారుతుంది. నేను అక్కడ మీకు కలుస్తాను. మారలేదు సార్ 3 రోజులు, ఇది అంత నాకు ఏం అర్థం అర్థం కాలేదు, నాకు ఏం మంచిగా అనిపించలేదు అంటే మేము మీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తాం. ఓకే. మీకు ఆ 3 పూట 3 రోజులు ఫ్రీగా భోజనం పెట్టినట్టు ఉంటది మరి. ఓకే. సో ఆ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా మేము ఇస్తున్నాము. రండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మా లైఫ్ చేంజ్ అయింది, ప్రూఫ్ ఆల్రెడీ ఉన్నది. సో ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి ఎస్పి బాలసాబ్ ఉన్నారు. అతని గురించి చెప్పి మనం మాటకి ఏం చేద్దాము. ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు వచ్చింది. లక్షలాది మంది జీవితాలు మీరు మార్చేశారు అని గవర్నమెంట్ అతనికి అవార్డు ఇచ్చినారు. సెంట్రల్ గవర్నమెంట్ ది ఇందిరా ప్రియదర్శిని అవార్డు వచ్చింది. అట్లా ఎన్నో డాక్టరేట్ అవార్డు వచ్చింది. అమెరికన్ యూనివర్సిటీస్ కూడా అవార్డు ఇచ్చినాయి అతనికి. అట్లాంటివి గొప్ప వ్యక్తి వస్తున్నారంటే మనం మిస్ కావద్దు. గొప్ప వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే. మొన్ననే గురు పూర్ణమి పోయింది. గురు పూర్ణమిలో ఏమంటారు, గురువు దగ్గర కూర్చుంటే మనం కూడా ఏదో నేర్చుకుంటామని. అట్లాంటివి గొప్ప వాళ్ళు వస్తున్నారు. మనం నేర్చుకోవాలి, లైఫ్ మార్చుకోవాలి. సో ఇది గ్రేట్ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్. ఓకే. మేము అందరికీ చాలా చాలా ఇదే మాట చెప్తున్నాము మాటి మాటికి. కమ్ టు గోపురం, డోంట్ మిస్ ఇట్. రండి, లైఫ్ చేంజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. మీ అప్లైన్తో మాట్లాడండి. ఇవ్వాలే మీ టికెట్ బుక్ చేయండి. ఓకే. 2 days లోనే ఈ టికెట్స్ ఖతం అయిపోతుంది. ఆల్రెడీ డెడ్ లైన్ వచ్చేసింది. 2 days తర్వాత మొత్తం టికెట్స్ బంద్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది విన్నింగ్ టీం తరఫు నుంచి. ఓకే. సో థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరి యొక్క లైఫ్ చేంజ్ కావాలి. మీ అందరి యొక్క కలలు నిజం కావాలి. ఓకే. మీరు సుఖంగా ఆనందంగా మీ కలలు నిజం చేసుకుంటూ మీ ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేసుకుంటూ చాలా మందికి సపోర్ట్ చేయాలి, హోప్ ఇవ్వాలి. మీ ద్వారా కొంతమంది లైఫ్ మారాలి. ఇదే నేను భగవంతునితో కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు సింహాచారి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మా కోసం మీ టైం తీసి అడగగానే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ తీసుకున్నాం మేము ఈరోజు. చాలా మంది గోక్రౌన్ మీటింగ్ అంటే ఏదో నార్మల్ గా ఎందుకు రావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ 100% క్లారిటీ వచ్చేసింది ఈరోజు. టీం నుంచి ఇంకా టికెట్లు పెరిగేటువంటి అవకాశం 100% ఇంకా ఎక్కువ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ విన్నారు కదా సార్ మాటలలో గోక్రౌన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది. సో వెంటనే మనం కూడా ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి రెడీ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. నేర్చుకున్నప్పుడే నేర్పేయగలుగుతాం. నేర్పించినప్పుడే ఈ బిజినెస్ లోపల సక్సెస్ కాగలుగుతాం. సో లేట్ చేయకండి.
మంచి అవకాశం. ఇలాంటి వండర్ఫుల్ సెషన్స్ బయట కొన్ని లక్షలు పెట్టి తీసుకోవాలి, కానీ ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల విన్నింగ్ టీమ్ ఇస్తుంది. మన అప్లయన్స్ మన కోసం ఇంత స్ట్రగుల్ తీసుకొని పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు మీటింగ్ రావడానికి 100% నేనైతే వన్ ఆఫ్ ద రీజన్ పర్సన్ మన గ్రేట్ లీడర్ చరణ్ సార్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇదే మీటింగ్ కోసం ఢిల్లీకి వెళ్తుంటేమి, పూణేకి వెళ్తుంటేమి, కానీ ఈ రోజు అదే మీటింగ్ ను హైదరాబాద్ లో కండక్ట్ చేస్తున్నారు అంటే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ చరణ్ సార్. అంతా స్ట్రగుల్ చేసి మన కోసం తీసుకొచ్చిండు. మన కోసం తెలుగు లోపల ట్రాన్స్లేట్ కూడా చేస్తూ ఉంటాడు. సో మన అప్లయన్స్ మన కోసం ఇంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు. మన అప్లయన్స్ చెప్పినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచన చేసి 100% వాళ్ళ వాళ్ళ మాట మీద నమ్మకం తోటి మీరు వచ్చారనుకోండి, 100% మీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఖచ్చితంగా, రైట్? సో లేట్ చేయకండి, టికెట్స్ బుక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ ఎండ్ చేద్దామా సార్? ఓకే. ఫీడ్బ్యాక్ తీసుకుంటారా మీరు జనరల్లీ? నార్మల్ గా ఓకే సార్, తీసుకుంటాం. ఒక తీసుకోవాలా 2-3 సార్? పీపుల్తో తీసుకోండి. రైట్ సార్, ఓకే. వాళ్ళ ఏదైనా కమిట్మెంట్ ఉంటే తెలుస్తుంది కదా, నేను రైట్ వస్తున్నా నాతో పాటు 10 మందికి తీసుకొస్తా అని సమ్ కమిట్మెంట్ ఓకే. ఉంటే తీసుకోండి ఫీడ్బ్యాక్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కాకపోతే ఇక్కడ మీ కమిట్మెంట్ ఇవ్వండి. మీరు గోక్రౌండ్ మీటింగ్ సార్ 100%, సార్ ప్రొఫెసర్ ఉస్మానియాలో గోల్డ్ మెడలిస్ట్, దాంట్లో నో డౌట్. సార్ చెప్పే ప్రతి వర్డ్ అది గోల్డెన్ సెంటెన్సే, దాంట్లో నో డౌట్. కాకపోతే మీరు సార్ చెప్పిన దానికి మీరు కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్కు మనం కాంప్లిమెంట్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కూడా కాదు. కాకపోతే మీరు గోక్రౌండ్ మీటింగ్ వస్తున్నారా, మీ టికెట్ బుక్ అయిందా, మీతో పాటు ఎంతమందిని తీసుకొని వస్తున్నారు గోక్రౌండ్ మీటింగ్ కు, ఇది మాత్రమే చెప్పండి. ఓకే, రైట్. నేను ఫస్ట్ రాజ్యం సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను, మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, చరణ్ సింగ్ సార్, మీ సింహాచారి సార్, మన డౌన్ అప్లైన్ లాగా అందరికి శుభోదయం, గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే వండర్ఫుల్ సెషన్ ఈ రోజు. అసలు ఒక ఆ బండరాయిని తీసుకొచ్చి ఆ శిల్పిగా మార్చినట్లుగా సార్ చెప్పడం జరిగింది సార్. నేను కూడా టికెట్ బుక్ చేసుకుంటున్నా ఈ రోజు. నాతోటి పాటు ఒక 2-3 రావడానికి రెడీగా ఉన్నారు సార్. నేను ఎందుకంటే దేవుడు మా దేవుని రూపంలో రాడు సార్, ఒక మానవ రూపంలో వచ్చి ఆ మన అదృష్టాన్ని మార్చడానికి మంచి స్పీడ్ బ్యాగ్ ఇచ్చి ఇక్కడ నేర్పించడం జరిగింది చరణ్ సార్. ఎందుకంటే ఆయన అనుభవాలు, ఒక బొగ్గు నుంచి వజ్రం తయారవుతుందని ఎందుకు చెప్పిండంటే, మూర్ఖత్వం ఉన్న మనిషిని తీసుకుపోయి అక్కడ గోకురంలో కూర్చోబెడితే జ్ఞానిగా మారి వస్తాడని చెప్పేది అర్థమైంది సార్. ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఒక 2 విషయాలు మనం మాట్లాడినా. థ్యాంక్ యూ. బ్యాక్ టు వర్స్. థ్యాంక్ యూ రాజ్యం సార్, గ్రేట్ గ్రేట్. ఇంకా పెంచండి. ఒక 5 నుంచి 10 మందిని ప్లాన్ చేసుకోండి, రైట్? నేను నెక్స్ట్ లీడర్ రమేష్ సార్, రాళ్ళబండి రమేష్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఫెంటాస్టిక్ సెక్షన్ సార్. నిజంగా చాలా రోజుల తర్వాత చరణ్ సార్ మాటలు విన్నాం, కానీ ప్రతి ఒక్క టీచింగ్ ఎంత ముందే ఎట్లా ఉంది అని అంటే, మనము రాను అన్న వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చే ధైర్యం వచ్చింది మనుషులకి. అట్లాంటి టీచింగ్ ఇచ్చింది మనకు సారు. నిజంగా చాలా ఫెంటాస్టిక్ సార్. నేనైతే ఫ్యామిలీతో వస్తున్నాము ఆల్రెడీ. నేను నాతో పాటు ఇంకొక 10 మందిని తీసుకురావాలని నేను ఖచ్చితంగా డిసిషన్ తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సూపర్ సార్, సూపర్ గ్రేట్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నాను, ఎమోజీ శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. థ్యాంక్ యూ సార్. ఆల్ విన్నింగ్ టీమ్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. శరత్ సింగ్ సార్ చెప్పిన ఈ రోజు ఈ సిడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నేను టికెట్ బుక్ చేసిన, నా టీంలో కొంతమంది చేయట్లేదు, కానీ నేను ఈ క్షణం నుంచి ఏం డిసైడ్ తీసుకున్నా అంటే, జస్ట్ ప్లాన్ చెప్పడం కాదు, జస్ట్ ఈ వీడియోని ఈ రోజు వచ్చిన ఈ లింక్ ద్వారా ఈ చూచి ఖచ్చితంగా ఒక 20 మంది ప్లాన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. సూపర్ సార్, సూపర్ గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ రాణిరెడ్డి మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ పంపించాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ చరణ్ సార్ వర్డ్స్ అంటే మనకు అందరికీ గోల్డెన్ వర్డ్స్ గా, వాల్యుబుల్ వర్డ్స్, వజ్రం లాంటివి. ప్రతి ఒక్కరు సార్ మాట మనకు ఇన్స్పిరేషన్ గా ఉంటది. నేను టికెట్ బుక్ చేసుకోవడం అని కాకుండా నా టీం ద్వారా, అది వాళ్ళని కాకుండా నా సెల్ఫ్ గా కూడా నేను ఒక 10 మెంబర్స్ ని
తీసుకొని వస్తున్నా ఈ గోక్రాన్ మీటింగ్ కి. ఇంకా ఎక్కువ మందికి కూడా ప్రమోషన్ అనేది చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్కువగా మాట్లాడలేను. గ్రేట్ గ్రేట్ మేడం, సూపర్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సాయి కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. మా అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను ఎఫ్ఆర్ వచ్చినప్పటి నుంచి నేను మొత్తం డిసిషన్ అనేది తీసుకున్నా సార్. ఈసారి గోక్రాన్ కూడా వస్తున్నా. ఈ రోజు 2 టికెట్లు బుక్ చేస్తున్నా నా టీంలో. నేను నాతో పాటుగా నా టీంలో 10 మందిని తీసుకోవాలని అనుకుంటున్నా సార్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ సార్. సాయి గారు, మీరు యూత్ ఐకాన్ గా తొందరగా కావాలి. భరత్ సార్ పేరు ఎట్లాగా మారమవుతుందో మీ పేరు కూడా అట్లా మారమోగాలి. నెక్స్ట్ రాకం భవానీ మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చరణ్ సింగ్ సార్ చాలా ఎక్సలెంట్ స్పీచ్ ఈరోజు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టే వెస్టీజ్ గురించి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నప్పుడు ఒక నార్మల్ పర్సన్స్ గా మనం వెళ్ళకపోతే అది నిజంగానే సార్ చెప్పినట్టు మన అజ్ఞానమే అవుతుంది. ఎవరికైతే ఇతరులు చెప్పినప్పుడు వినే జ్ఞానం అనేది ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళే డెవలప్ అవుతారని సార్ చెప్పడం జరిగింది. నేను కూడా నా టీం నుంచి 25 మెంబర్స్ కి సజెస్ట్ చేసిన గోక్రాన్ ఆపర్చునిటీ. దాదాపు 10 మెంబర్స్ వరకు రావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు నేను సిడీకి అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ 100% వస్తారనే నాకు కూడా నమ్మకం ఉంది. ఆల్రెడీ నా టికెట్ కూడా నేను బుక్ చేసుకోవడం జరిగింది. ఈ 2 months లో కంపల్సరీ సార్ చెప్పిన దాన్ని బట్టి అయితే నేను క్రౌన్ అనేది కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. సూపర్ సూపర్ మేడం, గ్రేట్ గ్రేట్ మేడం. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ పంపించారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ అప్లయన్స్ అందరికి, ముఖ్యంగా చరణ్ సార్ కి వెరీ వెరీ స్పెషల్ గుడ్ మార్నింగ్. నేను కూడా 3-4 days బ్యాకే, 1 week బ్యాకే నేను కూడా గోక్రాన్ కు టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. నా టీంలో కూడా చాలా మందికి గోక్రాన్ తీసుకురావడానికి మోటివేషన్ చేస్తూ ఉంటున్నాను. వారందరికి కూడా టికెట్ బుక్ చేస్తాను. నిజంగా ఈ రోజు చరణ్ సార్ అయితే సూపర్ వండర్ఫుల్ గా ఈ రోజు మంచి గోల్డెన్ మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యే విధంగా, సారే గోల్డ్ మెడలిస్ట్, సారే బిజినెస్ లో ఈ విధంగా వెళ్తూ ఉంటున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు, మనం ఎందుకు చేయకూడదు అన్నటువంటి మంచి కాన్సెప్ట్ తో మేము కూడా ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సూపర్ సూపర్ సార్, గ్రేట్. నెక్స్ట్ లీడర్ సిహెచ్ రాజు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి. రాజు సార్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ క్లియర్ సార్, మాట్లాడండి. సార్ వండర్ఫుల్ సిటీ సార్. చరణ్ సార్ మరి మంచిగా చెప్పాడు. ఇప్పుడు దాకా నేను రావద్దనుకున్నా, అప్పు చేసైనా కానీ నేను ఒక టికెట్ బుక్ చేసుకొని వస్తా సార్. గ్రేట్ గ్రేట్, సూపర్ సార్, సూపర్ సూపర్ డిసిషన్ సార్. ఖచ్చితంగా నేను టికెట్ ఈ రోజు మధ్యాహ్నం వరకు బుక్ చేసుకుంటా సార్. ఇప్పటి వరకు పైసలు లేవని బాధపడ్డా. ఆల్రెడీ మా కొడుకు బుక్ చేసిన సార్. ఆల్రెడీ ఇంకొక విషయం సార్, శ్రీనివాస్ సార్, మీరు చెప్పిన హెల్త్ సప్లిమెంట్ ని మా కొడుకుని హెల్త్ గురించి చదువుకోరా అని చెప్పేసి కాలేజీలో కూడా జాయిన్ చేసిన సార్. దీనివల్ల మా కొడుకు కూడా చాలా మారిపోయాడు సార్. ఆల్రెడీ బ్రోకర్ టికెట్ మా కొడుకు కూడా బుక్ చేసిన, నేను కూడా బుక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా వచ్చేస్తా సార్. నాతో పాటు ఒక 2 తీసుకొస్తా సార్. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. మీరు బుక్ చేసి ఏమంటారు, ఒక చిన్న వాయిస్ వీడియో చేసి చేయండి. చాలా మందికి అది యూస్ఫుల్ కూడా అవుతుంది. ఓకే, రైట్, సూపర్. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ పల్లె కుమార్ గౌడ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్? క్లియర్ క్లియర్ సార్. నేను ఇక్కడ మన గ్రేట్ లీడర్ చరణ్ సింగ్ సార్ సిటీ విని నేను ఈ జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయినాను. ఇప్పుడు నేను కూడా ఈ రోజు సెక్షన్ కు నేను ఒక 10 మందికి కొత్త వాళ్ళకు కనెక్ట్ చేయించాను. కంపల్సరీ అందులో 5 వస్తారు. ఇంతకుముందుకు 5కి నేను ప్రమోట్ చేశాను. ఈ రోజు మన చరణ్ సింగ్ సార్ ఇచ్చిన ధైర్యంతో ఈ రోజు ఇంకా 10 మందిని కలుద్దాం అనుకుంటున్నా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు డేస్. గ్రేట్ గ్రేట్, మంచి డిసిషన్. సో తొందరగా ప్లాన్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ లీడర్ పుణ్యకాశమైన మాధవి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గ్రేట్ అప్లయన్స్. చరణ్ సింగ్ సార్ మాటలు వింటే మనము మళ్ళీ ఇన్స్పిరేషన్ అయ్యి ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు సార్. ఇది
ఎందుకనంటే ఇక్కడ గోక్రాన్ గోక్రాన్ అంటున్నాం కదా, ఆ గోక్రాన్ లోనే మనం సక్సెస్ లీడర్ గా ఎదగగలుగుతాము. ఇక్కడ గ్రేట్ ఏంటంటే గ్రేట్ మార్నింగ్ మనకి ఎందుకోసము అని అంటే ఇక్కడ గోక్రాన్ లో ఉన్న సక్సెస్ అనేది మనం వినడం కాదు, మనని నమ్మి ఎంతమంది అయితే టికెట్స్ బుక్ చేసుకుంటారో అంతమంది కూడా లీడర్స్ గా నిలబడగలుగుతారు. ఎక్కడ నిలబడతారు, మనకి ఎక్కడ నిదర్శనం దొరుకుతుంది అంటే ఓన్లీ గోక్రాన్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ మేడం. మీరు మీ డిసిషన్ చెప్పండి, మీ సార్ నిర్ణయం చెప్పండి. మీరు ఎంతమందిని తీసుకొస్తున్నారు, టికెట్ బుక్ చేసుకుని చెప్పండి. సార్ గ్రేట్. నా నిర్ణయం ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఒక 50 మెంబర్స్ ని నేను గోక్రౌండ్ లో కూర్చుంటబెట్టాలన్న డిసిషన్ తీసుకున్నా. ఖచ్చితంగా ఆ 50 మెంబర్స్ ని ఖచ్చితంగా టీమ్ తో పాటు 50 మెంబర్స్ నేను కూర్చుంటబెట్టాలన్న కోరిక, నా డ్రీమ్. నా టీం కాకుండా ఒక 10 మెంబర్స్ నన్న నేను గోక్రౌండ్ కి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది ఫుల్ఫిల్ చేసుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సద్దాం సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. నేను ఈ సెషన్ విన్న తర్వాత నా టీం నుంచి ఒక 25 మెంబర్స్ తీసుకోవడానికి ప్లాన్ చేసిన సార్. నా సపరేట్ నుంచి 10 మెంబర్స్ తీసుకోవడానికి నేను ప్లాన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సూపర్ గ్రేట్. సో లీడర్స్, మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక ఇద్దరిని ఎక్కువ తీసుకురావడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక 2 జీవితాలు మీరు నిలబెట్టినటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా టికెట్లు బుక్ అయిపోతాయి అనుకుంటున్నాను ఈరోజు. ప్రతి ఒక్కరు మీ టికెట్ బుక్ చేసుకోండి. దాంతోపాటు ఒక చిన్న వీడియో వేసి మీరు వీడియోని కూడా మీ టికెట్ తో పాటు మీ వీడియోని కూడా గ్రూప్లో వేయండి. చాలా మందికి యూస్ఫుల్ కూడా అవుతుంది. ఓకే, రైట్? ఇంతటితో మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. సార్ క్లోజ్ చేద్దామా సార్? శరణ్ సార్. ఎస్ అది ఆ లింక్ జర పంపండి నాకు కూడా. ఓకే సార్. ఓకే, వేరే రైట్. గ్రూప్స్ లో కూడా సపోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన కోసం సార్ టైం తీసి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చేశారు భరత్, రైట్. ఒకసారి సార్ కొంచెం మళ్ళీ ఎవరు హ్యాండిల్ చేయకండి, ఆల్రెడీ టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో భరత్ సార్ మాట్లాడండి. భరత్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చరణ్ సార్, మీరు ఈ రోజు టైం ఇచ్చి అడగడానికి థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా మంచి టాక్ అనిపించింది ఇది. సో నిజంగా ఇంతకు ముందుకున్న దానికన్నా ఇంతకుముందు నాకు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఎవరైనా సరే మీటింగ్ కోసం ఆలోచన చేస్తారంటే ఫస్ట్ ఈ వీడియో ఈ లింక్ పంపించి ఇది విన్నాక నువ్వు డిసిషన్ తీసుకుంటావా లేదా అనేది చెప్పాలని నాకు అనిపించింది ఈ రోజు. సో అంత ఎక్సలెంట్ అనిపించింది సార్ ఈ రోజు మీరు చెప్పిన విషయాలు. 100% మేము ప్లాన్ చేసి 515 గోక్రౌండ్ కోసం ప్లాన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సిడి నన్ను కూడా పంపండి, నేను కూడా కొంతమందికి పంపిస్తాను. ఖచ్చితంగా. ఒక్క పర్సన్ ఉన్నాడు సార్, అతనితో మాట్లాడేద్దాం. ఎవరు దయచేసి హ్యాండ్ రైజ్ చేయకండి. హ్యాండ్ రైజ్ చేసినా కానీ అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను. సార్ ప్రభాకర్ సార్ ఒకసారి మాట్లాడు. సార్ క్లియర్ సార్, మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. మన సార్ చెప్పిన విధంగా చాలా ఆనందంగా ఉంది సార్. సారు ఎట్లా ఏ విధంగా చెప్పిండంటే మన స్కూల్ వెళ్తే బడికి వెళ్తే ఏ విధంగా 1వ ఎక్కం నుంచి 2, 3 ఎక్కము ఇట్లా నేర్చుకోవాలని ఆ విధంగా చెప్పిండు. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్. నేను కూడా నా టీం తరపు నుంచి 40 నెంబర్ 40 దాకా తీసుకురాగలుగుతున్న గోక్రామ్ మీటింగ్ కు మా అప్లైన్ కానీ జాల శ్రీనివాస్ సార్, సంధ్యా మేడం, జాల శ్రీనివాస్ సారు, మీరు రాజలింగం సార్, బాలమన్ మేడం, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ గా ఉంటారు సార్. నేను కూడా తీసుకురాగలుగుతున్నా. వాళ్ళకు కూడా నేను మరీ వెళ్ళి ఈ రోజు కూడా మళ్ళీ వెళ్ళి చెప్తా సార్. ఈ రోజు బుకింగ్ చేస్తా ఆన్లైన్ టికెట్ చాలా తీసుకొస్తా సార్. నాకు కూడా చాలా సంతోషం ఉంది సార్. మీ ఆశీర్వాదం, మీ ధన్యవాదాలు మాకు ఉండాలి సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గ్రేట్. సో లీడర్స్, ఒక చిన్న విషయం ఏంటంటే మీరు గోక్రౌండ్ మీటింగ్ ఎవరైనా కొంచెం ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఒక ½ అన్ అవర్ టైం తీసుకొని వినమని చెప్పండి. విన్న తర్వాత మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పండి. మీ దగ్గర టైం ఉంటే అక్కడ కూర్చొని వినిపియండి, ఇంకా చాలా బాగుంటుంది. రైట్? 100% ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తోటి ఖచ్చితంగా మీ టీం లోపల టికెట్స్ అనేటువంటి ఖచ్చితంగా పెరుగుతాయి. ఆ హోప్ నాకైతుంది.
రైట్. మేము అనుకున్న దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ మంది ఖచ్చితంగా మనం టీం తీసుకొని వెళ్ళొచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. మనం ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్